ఎక్సెల్లో 3-4 షీట్లో ఉన్న డేటాని మాన్యువల్గా కాపీ పేస్ట్ చేస్తున్నారా? ఈ వీడియోలో 5 మినిట్లో ఆటోమేటిక్గా అన్ని షీట్స్ డేటా ఒక్క షీట్లో కంబైన్ చేయడం చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్, నేను మీ సునీల్. మీకోసం ఈజీగా అర్థం అయ్యే విధంగా ఎక్సెల్ ఆఫీస్ ట్రిక్స్ షేర్ చేస్తాను. ఈరోజు మనం మల్టిపల్ షీట్స్ డేటాని సింగిల్ షీట్లో ఎలా కంబైన్ చేయాలో ప్రాక్టికల్గా నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్కి మన దగ్గర జనవరి, ఫిబ్రవరి, మార్చ్ షీట్స్ ఉన్నాయి. ప్రతి షీట్లో సేల్స్ డేటా ఉంది. మనకి రిపోర్ట్ క్రియేట్ చేయాలి అంటే అన్ని షీట్స్ డేటా ఒక్క ప్లేస్కి కావాలి. మాన్యువల్గా కాపీ పేస్ట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, మిస్టేక్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది ఇలా మాన్యువల్గా కాపీ పేస్ట్ చేస్తారు, కానీ ఇది కరెక్ట్ మెథడ్ కాదు, ఎస్పెసికల్లీ డేటా ఎక్కువ ఉంటే. ఇప్పుడు కరెక్ట్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ డేటాని టేబుల్గా కన్వర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్గా జనవరి షీట్లో ఉన్న డేటాని సెలెక్ట్ చేయండి. కీబోర్డ్లో Ctrl+T ప్రెస్ చేయండి, ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది టేబుల్ అయింది. సేమ్ ప్రాసెస్ని ఫిబ్రవరి అండ్ మార్చ్ షీట్స్కి కూడా అప్లై చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 షీట్స్ కూడా టేబుల్ కన్వర్ట్ అయిపోయాయి. టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 అని. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. టాప్లో డేటా ట్యాబ్కి వెళ్ళండి, గెట్ డేటా ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫ్రమ్ అదర్ సోర్స్, ఫ్రమ్ టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇది పవర్ క్యూరీ అనే టూల్లో డేటాని కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పైన కనిపిస్తున్న క్లోజ్ అండ్ లోడ్ని సెలెక్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన డేటాని పవర్ క్యూరీ అనే టూల్తో టేబుల్ క్రియేట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పవర్ క్యూరీతో టేబుల్ క్రియేట్ అయిపోయింది. పవర్ క్యూరీ అనే టూల్ ఇది ఎక్సెల్లో చాలా పవర్ఫుల్ ఫీచర్స్. ఇప్పుడు అన్ని షీట్లో పవర్ క్యూరీ అనే టూల్తో టేబుల్ క్రియేట్ చేయండి, నేను చేసినట్టు. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్, డేటా ట్యాబ్కి వెళ్ళండి, గెట్ డేటా సెలెక్ట్ చేయండి, కంబైన్ క్యూరీస్, దెన్ అపెండ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి, అపెండ్ అనే క్యూరీ ఓపెన్ అవుతుంది. అపెండ్ అంటే మీనింగ్ ఏంటి తెలుసా? మల్టిపుల్ టేబుల్ని ఒక్కటిగా కంబైన్ చేయడాన్ని అపెండ్ అంటారు. ఇప్పుడు ఇలా ఓపెన్ అయినాక ఇక్కడ కనిపిస్తున్న 3 or more టేబుల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న రైట్ సైడ్లో టేబుల్స్ టు అపెండ్లో టేబుల్స్ యాడ్ చేయండి. టేబుల్స్ యాడ్ అయినాక ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు కొంచెం లోడ్ తీసుకుంటుంది, వెయిట్ చేయండి. 3 షీట్లో ఉన్న డేటా కన్వర్ట్ చేస్తుంది, వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ డేటా వచ్చేసింది. ఇక్కడ క్లోజ్ అండ్ లోడ్ మీద క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మన జనవరి, ఫిబ్రవరి, మార్చ్ డేటా అన్నీ ఒక్క టేబుల్లో కంబైన్ అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, ఆఫీస్లో సేల్స్ రిపోర్ట్, ఎంప్లాయీ డేటా, మంత్లీ రిపోర్ట్స్ కంబైన్ చేయడానికి ఈ ట్రిక్ చాలా యూస్ఫుల్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను పవర్ క్యూరీలో ఇంకా అడ్వాన్స్ ట్రిక్ కూడా చూపిస్తాను. ఇలాంటి ఎక్సెల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం సునీల్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.